లాంటి వాళ్ళ నుంచి వచ్చేస్తున్నాడు ది హనీ బీ బాయ్ సర్దార్ సంజయ్. సరాసరి పత్తి ఎదుటపడి తెగబడుతూ రచ్చి నిజాన ధన ధన కూల్చే జోరే. నాగార్జున సాగర్ లో నీళ్ళు ఎండిపోతాం గానీ ఈ ఆడోళ్ళ కళ్ళలో మాత్రం నీళ్ళు ఎండిపోవా. నీ దగ్గర మాత్రం కామెడీ ఉండదు బా. అయితే బా వీళ్ళు ఊగంటే ఏడ్ చేస్తుంటారు. మామూలు లేడీస్ వెళ్తారు అనుకో, పక్కన అనుకో చచ్చిపోతానే. ఎందుకు చచ్చిపోతావే? నాకు పింపుల్ వచ్చిందని చచ్చిపోతానే. తెంగడదాన బొగ్గ మీద పింపుల్ రాబోతే లాలిపాప్ వస్తుందా? అడ్డమైన ఫుడ్ అంటే తింటే పింపుల్ రాక ఏమొస్తుంది? అలాంటే నేను చచ్చిపోతానే. నాకు అంటే పింపుల్ వచ్చి నువ్వెందుకు చచ్చిపోతావు? నేను చచ్చిపోతానే నేను కూడా. నువ్వెందుకు చచ్చిపోతే? నాకు తెల్లేరు వచ్చిందే. తెల్ల ఎంటికాను లేకపోతే వైట్ ఎయిరాను? తెల్లేరేంద్రా? సగం ఫీజు ఇంగ్లీష్ సగం ఫీజు తెలుగు కట్టిన రెండు కలిపి చచ్చిపోతానే. ఇతగా చచ్చిపోతాను. అయితే నేను చచ్చిపోతానే. నేను థమ్స్అప్ దాకా చచ్చిపోతానే. ఎవడన్నా విషయం దాకా చచ్చిపోతాడు, పాయిజన్ దాకా చచ్చిపోతాడు. నువ్వే థమ్స్అప్ దాకా చచ్చిపోతావు అన్నావు. మహేష్ బాబు ఏదో అదరకూడదు అన్నాడు కదా, అందుకే థమ్స్అప్ దాకా చచ్చిపోతాను. ఏంద్రా ఇట్లా వెళ్తున్నాయి నీవు ఇవాళ? కంటెంట్ లేనివాడు వెళ్తున్నాయి. దానికి చచ్చిపోతా తింగదా నీలాంటిదే. కాలట్టు 30 రూపాయలు కట్ చేశారని మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేసిందంట. ఇంకొందరు ఉంటారు సావిత్రిలో ఫీల్ అయిపోతుంటారు. మామూలు బస్ మీద వెళ్తాం కదా, సావిత్రి లాంటి వాళ్ళు బస్ మీద టచ్ అవుతారు. మనం బ్రేక్ వేస్తారు, టచ్ చేస్తే నువ్వు నన్ను టచ్ చేసావు. మరి బ్రేక్ వేస్తే టచ్ చేయక ఇంకేం చేయాలి? అది కాదు, ఇప్పుడు నా శీలం పోయింది. ఒకసారి సింగర్దాన టచ్ చేస్తే ఆయన శీలం పోద్దా? రేపు పిల్ల పుడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? టచ్ చేసిన పిల్ల కొడితే మొత్తం వాళ్ళే ఉండాలి, మనమే ఉండాలి. లేదు నన్ను పెళ్లి చేసుకోలేమని నేను ఎట్లెందుకు చచ్చిపోతాను? చిక్కరేసి పెళ్లి చేసుకున్నా, నిజంగా నన్ను చేసుకుని బస్ కింద పెట్టి చచ్చిపోయింది. ఇంకొందరు ఉంటారు కాలేజీలో, మనం బాయ్స్ లేపినా అనుకో, అరే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చెప్పరా, నాకు చెప్పినావు నీకు చెప్పరా నేను. అమ్మాయిని లేపినా అనుకో, సార్ అడుగుతాడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చెప్పంటే, ఉల్లిపాయల రేట్ చెప్తాం, కూరగాయల రేట్ చెప్తాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రేట్ చెప్పాలి రయ్యా చెప్పమ్మా. నిన్ను ఎవడేమన్నాడు? ఆన్సర్ చెప్పు. ఆన్సర్ తెలియక ఏడుస్తున్నారయ్యా. ఆన్సర్ చెప్తావా లేకపోతే మీ అమ్మ నాన్న పిలవాలి? అయ్యో సార్ మీ కాల్ పట్టుకుంటే సార్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే జడ్డు దాకుండా అదేనా సార్? ఏ ప్లస్ అది కాదమ్మా, సైన్స్ లో ఫార్ములా. సైన్స్ కాదురా, బయాలజీ. ఇంకా సీరియల్స్ లో ఉంటావా, ఈ ఆడోళ్ళు ఉల్లిపాయలు కోసినప్పుడు అయినా ఏడుస్తారో లేదు తెలియదు కానీ సీరియల్ చూసినప్పుడు మాత్రం ఏడ్చేస్తారు. ఎగ్జాంపుల్ మీ ఇద్దరు అన్న, నువ్వు హీరో ఆయన హీరోయిన్, వీళ్ళిద్దరు సీరియల్స్ అన్న, ఇది హీరోయిన్. ఫస్ట్ నైట్ సీన్ ఇద్దరికి. అయ్యో నేను సడన్ గా చూస్తుంటే కరెంట్ పోయింది, ఇవాళ ఏమైతుంది ఏమో. కరెంట్ పోతే టీవీ ఎట్లా అని అవుతుంది రే. ఇది నెగిటివ్ క్యారెక్టర్ కోతిమోకంది. ఇదేంద్రా రియల్ లైఫ్ కూడా దాని అది ఇది అంటారా? ఈ రోజు నా ఫస్ట్ నైట్. దేవి అలా రా కూర్చో. వద్దురా, దాని జోలికి పోకురా, చచ్చిపోతారా. ఈ పళ్ళు తింటావా? నువ్వు తిను. సరే ఫస్ట్ మనం మనసు మాట్లాడుకుందాం. ఎందుకు చెప్పు. ఎవరన్నా ప్రేమించావా? మస్తు. అంటే మమ్మీని డాడీని నా కూతురుని చెల్లెని. నీ కూతురు ఎడకలు వచ్చిందిరా, ఫస్ట్ నైట్ కదా. నన్ను అడగవా ఎవరన్నా ప్రేమించాను? చెప్పు, అడగకుండా చెప్తావు కదా. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని లక్షల మంది ప్రేమిస్తున్నారు, కానీ వాళ్ళందరినీ కాదని నేను నిన్నే ఎందుకు ప్రేమించాను తెలుసా? ఎందుకు? నీ అందం. నేను అందంగా లేదని చెప్తారు. వాళ్ళ కళ్ళు గుడ్డివే. నీ కళ్ళు సరే దేవి, పాలు తాగుదామా? నువ్వు తావా? తాగుడు ఎక్కువ ఉంది, పాలు తాగుడు ఏమన్నా ఉందా లేదా? నువ్వు తాగు, నువ్వు తాగి. దొంగ మొక్క నేను తాగిపోయాకే. తాగు. దీంట్లో షుగర్ ఉందా? లేదు, చక్కెర ఉంది.
నువ్వు టీవీలోకి ఎట్టపోయినవురా? కరెక్ట్ ప్రశ్న. నువ్వు ఎందుకు వచ్చినావు టీవీలోకి? ఇది 3D ఎవడన్నా పోవచ్చు రావచ్చు. నీలాంటి కోర్టులో కేసు వేస్తానంటే కేసు బిల్లు తాగలేనన్నదంట. ఒరే కంటెంట్ తో చేయడం కాదు, నీలాంటోడే లాంటివి రాసుకుంటావు కదా నువ్వు. అదొక 4 చెప్పాలి ఇప్పుడు నువ్వు. అది చెప్తా బాగుండలేదు, మీరు డిసైడ్ కావాలి. చెప్పు. నీలాంటి ఎవరెస్ట్ ఎక్కడ అంటే ఇంట్లో ఎవరెస్ట్ మసాలా ఉందన్నాడు. నీలాంటి సునామీ వస్తుందంటే ఎందుకు వస్తున్నావు? సునామీ సుధాకర్ కాల్ చేసిందంట. నీలాంటి మొదటి రాత్రి రోజు లైట్ ఆపేసిందని చెప్పి శివరాత్రి అని దుప్పటిగా పడుకుందంట. లాస్ట్ ఇక నాకు ప్యాంట్ ఒకటే మిగిలింది. సూపర్.